హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీకు సింపుల్గా బొంబాయి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా అల్లం వెల్లిపాయ, దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, 2 లవంగాలు, చిన్న అనాసపు ఇలా దంచుకోండి కచ్చాపచ్చగా. దాని తర్వాత ఆయిల్ ఎక్కిన తర్వాత ఇలా పోపు వేసుకొని, దాని తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆ మసాలా దంచుకొని ఉంచుకున్నాం కదా, అల్లం వెల్లిపాయ, దాల్చిన చెక్క, అది వేసి అది కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా శనగపిండిని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఉంచుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ టమాటాలు యాడ్ చేసుకొని టమాటాలు కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ మీరు పిండి సరిపడా వేసుకోండి. ఒక లోట వాటర్ అయితే వేసుకున్న తర్వాత కొద్ది పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్ది కారం వేసుకుని ఎసరు అయితే బాగా మరగనేయండి. బాగా ఎసరు మరిగిన తర్వాత ఇలా శనగపిండిని యాడ్ చేసుకున్న తర్వాత అంతే, బంగాళదుంప ఉడికిందంటే ఇంకా మన బొంబాయి చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇంకా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే, ఇంకా బొంబాయి చట్నీ రెడీ. ఇలా వేడి వేడి బొంబాయి చట్నీ ఇడ్లీ మీద